హాయ్ స్టూడెంట్స్. సో నిన్న వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను కదా. సో ఇది జస్ట్ అవుట్లుక్ చూసి చెప్తున్నాను. సో ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఏమైనా మిస్ అయితే మళ్ళీ ఒక వీడియో చేస్తాను అన్నాను కదా. సో నేను ఏదైతే పీడిఎఫ్ గురించి నిన్న వీడియోలో మెన్షన్ చేశానో, సో ఇప్పుడు ఆ పీడిఎఫ్ లోడ్ చేశాను. సో ఆ పీడిఎఫ్ ద్వారా ఇంకా చాలా కొత్త వేకెన్సీస్, ఎందుకంటే ఇందులో కొన్ని సబ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మెయిన్ డిపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనివల్ల కూడా కొన్ని నిన్న మిస్ అయ్యాయి. సో అవన్నీ ఈరోజు మనం కవర్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనకు జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ హెచ్ఎన్డబ్ల్యూఎస్కి సంబంధించి కానీ ఉన్న వేకెన్సీలు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సో నిన్న అసలు ఇది ఎలా మిస్ అయ్యానో కూడా తెలియట్లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ చాలా ఇంపార్టెంట్, మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ జిహెచ్ఎంసీ. సో ఇందులో చాలా మంచి పోస్ట్స్ ఉన్నాయి మనకి, రైట్? సో ఈవెన్ టౌన్ ప్లానింగ్ కూడా ఇందులోనే ఉంది. మరి ఇది వస్తుందా రాదో తెలియదు కానీ బట్ మనకి ఇందులోనే ఉంది, టౌన్ ప్లానింగ్ కూడా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇందులో డిప్యూటీ సర్వేయర్ ఉంది. సో నిన్న అనుకున్నాం కదా కార్పొరేషన్స్ లేవు కానీ డిప్యూటీ సర్వేయర్ ఎందుకు లేవు అని. సో లక్కీగా కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి. ఏ కార్పొరేషన్స్ లేవు అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్, ట్రాన్స్కో, జెన్కో, వీటి వేకెన్సీలు ఇందులో ఇంక్లూడ్ చేయలేదు తప్ప సివిల్ రిలేటెడ్ కార్పొరేషన్స్ ఇంక్లూడ్ చేశారు ఆల్రెడీ, రైట్? సో అది ఇక్కడున్న ఒక అడ్వాంటేజ్ మనకి. సో ఇప్పుడు టోటల్ మనకు ఈ డిపార్ట్మెంట్ వైజ్లో ఇంటర్నల్గా ఏ పోస్టులు ఐడెంటిఫై చేశారనే డీటెయిల్స్ లక్కీగా మనకు పీడిఎఫ్ ఉంది కాబట్టి సో అందులో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. అండ్ మీరు ఒక్కసారి కంపారిజన్ కూడా చేసుకోండి. ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి కదా. ఈ వేకెన్సీస్ని ఇదిగోండి, ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను కావాలంటే చూడండి, రైట్? ఇక్కడ ఇవి కాంట్రాక్ట్ జాబ్స్, ఇవి మీకు అవసరం లేదు. ఇక్కడ వేకెన్సీలతో పోల్చుకుంటే ఇప్పుడున్న వేకెన్సీలు ఎన్ని పెరిగాయి, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కొన్ని మిస్ అయ్యాయి, రైట్? సో దాన్ని బట్టి మీరు ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ నెంబర్ కౌంట్ చేయొచ్చు, రైట్? సో దీనికి సంబంధించి నేను కూడా ఒక అనాలిసిస్ టేబుల్ వేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను, మీరు చూడొచ్చు, రైట్? సో ప్రస్తుతానికి జస్ట్ ఇందులో ఉన్న ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేస్తూ వద్దాము. ఇక్కడ ఇచ్చిన మనకు కొత్త వేకెన్సీలో ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఎక్కడ ఏవే పెరిగే అవకాశం ఉందనే చూద్దాం. సో ఆల్మోస్ట్ అన్నిట్లోనూ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరిగినట్టే ఉన్నాయి, కొన్నిట్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. సో ఎనీవే చూద్దాం ఇంటర్నల్గా వెళ్ళి. ఓకే. సో ఫస్ట్ పేజ్లో మీకు ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏం లేవు. సో నేను ఆల్రెడీ టిక్ పెట్టుకున్నాను ఎక్కడెక్కడ ఏ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్నాయని. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి, ఇది నిన్న మిస్ అయింది. సో కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. సో ఇందులో మనకు డిప్యూటీ సర్వేయర్ ఉంది. సో ఇంటర్నల్గా చూపిస్తాను మీకు డిప్యూటీ సర్వేయర్ ఎనీవే. ఓకే. సో అది ఎలా తర్వాత చూపిస్తాను. ఇంకా మీరు ఐడెంటిఫై చేయాల్సినవి ఓకే ఇక్కడేం లేవండి. ఐ థింక్ సెగ్రిగేషన్ ఇంకొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తుంది మనకి. ఎస్. ఇక్కడ వరకు కూడా ఏమీ లేవు, రైట్. సో ఇక్కడి నుంచి సో చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్లో మనకి సో టోటల్ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. టోటల్ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్న పోస్టు 1133. సో కరెంట్లీ ఉన్న పోస్టులు ఎన్ని ట్రైబల్ వెల్ఫేర్లో లేటెస్ట్ నోటిఫికేషన్లు అంటే అరౌండ్ 2000 పైనే ఉన్నాయి. బట్ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్న ఇంజనీరింగ్ పోస్టులు ఎన్ని? 13. సో ఉన్న 1000లో ఓన్లీ 13 ఇంజనీరింగ్ రిలేటెడ్. సో మిగిలినవన్నీ వేరే ఏ పోస్టులు ఉన్నాయంటే మీరు ఇందులో చూసుకోవచ్చు. ఓకేనా? సో ట్రైబల్ వెల్ఫేర్ మనకు పెద్ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏం కాదండి. ఓకే. నెక్స్ట్ కమిషనరేట్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. ఇక్కడ మనకు డిప్యూటీ సర్వేయర్ ఉంది, సబ్ డిపార్ట్మెంట్. సో
రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది సబ్ కేటగిరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రైట్. సో ఇది మీకు ఇక్కడ మెయిన్ కేటగిరీ లాగా ఉన్నట్టుంది, కానీ ఇది సబ్ కేటగిరీనే. ఎందుకంటే మన కింద చూడండి, ఇదిగోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ టోటల్, ఈ పైన అంతా సబ్ టోటల్ అని ఉంది, ఇక్కడ మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టోటల్ అని వచ్చిన దగ్గర ఈ డిపార్ట్మెంట్ ఎండ్ అవుతుంది మనకి, రైట్. సో మనకు డిప్యూటీ సర్వేయర్ కూడా ఇంక్లూడ్ అయినట్టే, ఓకేనా. నెక్స్ట్ పంచాయత్ రాజ్. ఓకే, సో పంచాయత్ రాజ్లో కూడా మనకు ఏఈ ఏడబ్ల్యూ రెండు ఉన్నాయి. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఏఈ ఏడబ్ల్యూలు లేవు. సో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఏదైతే మెన్షన్ చేశారో అందులో ఉన్న వేకెన్సీలు మొత్తం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంటే, ఆర్డబ్ల్యూఎస్లో అసలు వేకెన్సీలే లేవు. సో ప్రాబబ్లీ ఈసారి కూడా ఉండకపోవచ్చు. నేను ఆర్డబ్ల్యూఎస్లో ఇంటర్నల్గా కనుక్కున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో మాత్రం నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ కొంచెం సర్ప్లస్గానే ఉన్నారు. ఈ మిషన్ భగీరథ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్ద ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. సో మోస్ట్లీ పంచాయత్ రాజ్ రిలేటెడ్ ఏఈ ఏడబ్ల్యూనే ఉంటాయి, మీకు ఆర్డబ్ల్యూఎస్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం కమింగ్ నోటిఫికేషన్లో. అది నెక్స్ట్ ఇరిగేషన్. సో ఇరిగేషన్లో చూడండి టోటల్ 1200 వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ వచ్చేసి 2000 పైనే ఉన్నాయి, 2600 ఎన్నో ఉన్నాయి కదా. సో ఈ పెరిగిన వేకెన్సీలో ఇవి కాకుండా ఒక 870 వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ పీడిఎఫ్ తర్వాత వచ్చింది అది న్యూస్ పేపర్లో, రైట్. సో ఇక్కడే మనకు అరౌండ్ 2000 చేంజ్ వచ్చేస్తున్నాయి చూసారా. సో ఇంకా పెరిగిన వేకెన్సీలు రిలేటివ్లీ కొంచెమే ఎక్కువ ఉన్నాయి. సో ఆ పెరిగినవి ఎక్కడ పెరిగాయి అనేది మనకు కూడా తెలియదు. టెక్నికల్ అసిస్టెంట్లు పెరిగి ఉండొచ్చు, వర్క్ ఇన్స్పెక్టర్లు పెరిగి ఉండొచ్చు, ఏఈఏడబ్ల్యూలే పెరగాలని రూల్ ఏం లేదు. సో లెటస్ సే మనం ఓన్లీ ఇక్కడ ఎన్నైతే మెన్షన్ చేశారో అన్నీ ఉన్నాయి అనుకుందాం ఇరిగేషన్ రిలేటెడ్, ఓకేనా. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇదండి నిన్న వీడియోలో మిస్ అయిన చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. జిహెచ్ఎంసి ఉంది ఇందులో, రైట్. సో ఇందులో టౌన్ సర్వేయర్ కానీ, టీపీబీఓ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, అసిస్టెంట్ ఇంజనీరు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, హెచ్ఎండ్డబ్ల్యూఎస్లో ఉన్న మేనేజర్ కానీ, హెచ్ఎండ్డబ్ల్యూఎస్లో ఉన్న మేనేజరు, తర్వాత హెచ్ఎండిఏ. సో హెచ్ఎండిఏలో ఉన్న ఏడబ్ల్యూ సర్వేయరు. సో ఈ పోస్టులన్నీ నిన్న మిస్ అయిపోయాం. సో టోటల్ మనకు మున్సిపల్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయండి టోటల్? ఇంకా కుడా. సో కుడా వరంగల్లో కూడా ఒక్క ఏడబ్ల్యూ ఉంది. సో టోటల్ ఇక్కడ ఉన్న వేకెన్సీలు వచ్చేసి మనకు 485. సో ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ 485 ఉన్నాయి. సో కరెంట్ వేకెన్సీస్లో మనకు మున్సిపల్ రిలేటెడ్లో ఎన్ని ఉన్నాయో చూడండి. సో దాన్ని బట్టి మీకు ఈ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ అనేది ఎంత జరుగుతుందో మీకు రఫ్గా ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకేనా. తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సబ్ డిపార్ట్మెంట్. సో అందులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో దీని గురించి నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్. సో కౌంట్ గురించి పట్టించుకోవద్దండి, దీనికి సంబంధించి నీట్గా నేను మళ్ళీ టేబుల్ వేస్తాను, ఓకే. సో చాలామంది స్టూడెంట్స్ ఇవి మిస్ అయ్యాయి, అవి మిస్ అయ్యాయి, సో ఇట్లా అడుగుతున్నారు. సో దాని గురించి పీడిఎఫ్ లోడ్ చేసి చెప్తున్నాను, సో దట్ మీరు కూడా డైరెక్ట్ ఈ పీడిఎఫ్తో మీ డిపార్ట్మెంట్లు, సో అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ వేరే స్టూడెంట్స్ ఎవరు చూసినా సరే మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు, ఓకే. సో ఓకే వేకెన్సీలు డబుల్ అయ్యాయి, మనకు ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది, అసలు ఇందులో మన ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ శాఖ ఎంత ఉంది, నాన్ ఇంజనీరింగ్ శాఖ ఎంత ఉంది, సో రఫ్గా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఓకే. అందుకు చూపిస్తున్నాను ఇదంతా, ఓకే. సో ఇంకొంతమంది అగ్రికల్చర్ రిలేటెడ్ పోస్టులు అడిగారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎస్, ట్రాన్స్పోర్టేషన్ ఆర్ఎండ్బి. సో ఇవి కూడా సిగ్నిఫికెంట్గా పెద్దగా ఏం పెరగలేదు. సో ఏఈ సివిల్, ఏడబ్ల్యూ సివిల్, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్. సో వీటి గురించి నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో కొంతమంది మెకానికల్ స్టూడెంట్స్ ఏఎంవిఐ గురించి అడిగారు, అసిస్టెంట్ మోటార్ వెహికల్. సో ఇది కూడా ఇందులో సబ్ డిపార్ట్మెంటే అండి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలంగాణ హెచ్ఓడి. సో టోటల్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ టోటల్ ఇక్కడ ఉంది యాక్చువల్గా 492. ఇది సబ్ టోటల్, ఇది టోటల్, రైట్. సో ఆర్ఎన్బిలో మీరు చూస్తున్న వేకెన్సీల్లో ఏఎంవిఐ కూడా ఇంక్లూడెడే. సో మెకానికల్ స్టూడెంట్స్ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్.
నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. సో ఇందులో కూడా మనకు సర్వేయర్లు ఉన్నాయి ఒక 3, ఇంకా తర్వాత టీఎస్ఐఐసి నిన్న కూడా దీని గురించి మాట్లాడాను. సో ఇది యాక్చువల్గా ఇందులో ఉన్న సబ్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్లో ఉన్న సబ్ డిపార్ట్మెంట్. సో ఇందులో కూడా ఇంజనీరింగ్ ఉందండి. మేనేజర్ ఎలక్ట్రికల్, మేనేజర్ ఇంజనీరింగ్. సో బహుశా అది సివిల్ ఇంజనీరింగ్ అయి ఉంటుంది. సో ఎలక్ట్రికల్ 1, సివిల్ ఇంజనీరింగ్ 6. ఓకే, సో ఇండస్ట్రియల్ కాబట్టి మేబీ మెకానికల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, జనరల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇందులో ఎలాగో లేవు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. సో అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్. సో ఇందులో కూడా ఒక 10 ఉన్నాయి. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ కదా. ఓకే, సో జనరల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ వేకెన్సీలు ఉన్నాయి. అంతేనా అండి? ఓకే, సో ఇవి వేరియస్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఒక్కసారి నిన్నటి పీడిఎఫ్ దగ్గరకు వద్దాం. సో జస్ట్ మీకు వేకెన్సీలని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూపించాను ఉన్న పీడిఎఫ్ నుంచి. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి మనకు అనేది. ఓకేనా? సో ఓవరాల్గా ఒకసారి చూసుకున్నారు కదండి. సో హోంశాఖలో మనకి ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏం కనిపించలేదు, సెకండరీ ఎడ్యుకేషన్లో ఏం కనిపించలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్లో వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నాయండి సివిల్, అది చూపించడం మర్చిపోయాను. సో రిలేటివ్లీ కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ ఇది కూడా ఒక సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అవకాశం ఉన్నది. సో హయ్యర్ ఎడ్యుకేషన్. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఇందులో మనకున్నది డిప్యూటీ సర్వేయర్. సో ప్రీవియస్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి అనుకున్నా కూడా 210 డిప్యూటీ సర్వేయర్లు ఉన్నట్టే. ఓకేనా? ఇరిగేషన్ అండ్ క్యాడ్. సో ఇందులో అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో ఈ పెరిగిన వేకెన్సీలని పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. ముందు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అప్రాక్సిమేట్గా అన్నీ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ ముందు 13 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. సో మహా అంటే ఒక 20, అంతకుమించి మన ప్రపోర్షనేట్గా అంతకంటే ఎక్కువ పెట్టుకోలేము. మైనారిటీ వెల్ఫేర్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్. సో ఇందులో మనకు పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. ఒక 10 ఎన్నో ఉన్నట్టున్నాయి కదా. ఇక్కడ ఉంది మనకు ఆ లిస్ట్ ఎలాగో 11 మెకానికల్ సివిల్ కలిపి. నెక్స్ట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇందులో రూరల్ డెవలప్మెంట్లో మనకి పోస్టులు ఏమీ లేవు. సో పాత వేకెన్సీ ప్రకారం చూస్తే మొత్తం వేకెన్సీలన్నీ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి. ఫైనాన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇదండి నిన్న మిస్ అయిన అతి ఇంపార్టెంట్. ఇంకోటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒకటి డిప్యూటీ సర్వేయర్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, సో ఇందులో మనకి జిహెచ్ఎంసి ఉంది, హెచ్ఎండిఏ ఉంది, ఇంకా ఇంకొకటి ఏదో మిస్ అయ్యాను. సో సరే మళ్ళీ చూద్దాము. సో జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ ఈ రెండు కొంచెం రిలేటివ్లీ ఎక్కువ ఉన్నాయి. సో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంథింగ్ ఏదో, సో ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది. సో ఇందులో 859 ఉన్నాయి. పాతదాంతో ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒక్కసారి. స్టేట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 162, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అయినా సరే మున్సిపల్ ఇంజనీరింగ్ కదా అండ్ అర్బన్ డెవలప్మెంట్. సో ఇందులో 485 ఉన్నాయండి. ఇందులో 859 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. సో ఇందులో మనకు హెచ్ఎండ్డబ్ల్యూఎస్ రిలేటెడ్ అయితే వేకెన్సీలు పెద్ద పెరిగే అవకాశం ఏం లేదు నాకు తెలిసినంత వరకు. సో మిగిలిన వాటిలో పెరిగితే కొంచెం పెరగచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఎంత లేదనుకో, ఇంకా కుడా వరంగల్, ఇందులోనే కుడా వరంగల్ కూడా ఉంది. మున్సిపల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, రైట్. సో మున్సిపల్ ఇంజనీర్స్, కుడా వరంగల్, హెచ్ఎండిఏ, హెచ్ఎండ్డబ్ల్యూఎస్, టౌన్ ప్లానింగ్ సర్వేయర్స్. సో 5 డిపార్ట్మెంట్లు కలిసి ఇందులోనే ఉన్నాయి మనకి. సో ఇందులో కూడా ఎంత లేదన్నా ఈజీగా 200 పోస్టులు ఉంటాయి సివిల్ వాళ్ళకి, రైట్. ఇంకా ఎక్కువే ఉంటాయి, నేను వర్స్ట్ కేసులో రాస్తున్నా ఇంకా. నెక్స్ట్ అగ్రికల్చర్ అవసరం లేదు. సో ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ డిపార్ట్మెంట్లో మనకు ఏఈ ఉన్నాయి, ఏడబ్ల్యూ ఉన్నాయి. అందులో సివిల్, ఎలక్ట్రికల్ మాత్రమే ఉన్నాయి, మిగిలిన డిపార్ట్మెంట్స్కి లేవు. ఇది కాకుండా ఏఎంవిఐ, సో మెకానికల్ వాళ్ళకి మాత్రం ఇందులో ఏఎంవిఐ ఉన్నాయి, మళ్ళీ ఏఈ, ఏడబ్ల్యూ లేవు కానీ. సో అవి కూడా ఎన్ని 190 పోస్టులు అనుకుంటాను కదా. సో మెకానికల్ స్టూడెంట్స్ కూడా చాలామంది అడిగారు ఏఎంవిఐ ఉన్నాయా లేవా అని. సో నెంబర్ చూసుకుంటే మనకు పాతదానికి కొత్తదానికి పెద్ద ఇంక్రిమెంట్ ఏం లేదండి. ఇక్కడ 563 ఉన్నాయి కదా. సో పాతదాంతో ఎన్ని ఉన్నాయి చూద్దాం. ట్రాన్స్పోర్టేషన్ 492. సో ఒక 60 పోస్టులు పెరిగాయి.
సో 60 ఎందులో పెరిగాయి అనేది మనం పెద్దగా చెప్పలేం కాబట్టి, సో ఈ నాన్ టెక్నికల్ అనేది కూడా మనకు తెలియదు కాబట్టి, సో ప్రీవియస్గా ఎన్ని ఉన్నాయో 190 MVA అన్నీ ఉన్నాయి అనుకోండి. ఓకే, యానిమల్ హస్బెండరీ, లా, జనరల్ అడ్మినిస్ట్రేషన్. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అనే ఒక పోస్ట్ ఉంది. అది బహుశా సిఎస్సినో ఈసీఈనో అయి ఉంటుంది, కమ్యూనికేషన్ రిలేటెడ్ కాబట్టి. సో ఈసీఈ వాళ్ళకి కానీ సిఎస్సి వాళ్ళకి కానీ ఛాన్స్ ఉంటే ఇక్కడ ఉండొచ్చు. ఇండస్ట్రీ అండ్ కామర్స్, రైట్. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ చూసాము. సో ఇందులో కూడా ఎన్ని పోస్టులు అండి? 6 మేనేజర్లు. ఇక్కడ కూడా ఒక 6 మేనేజర్లు ఉన్నాయి. ప్లానింగ్, ఫుడ్ సప్లై లేదు. ఓకే, సో ఇవండి ఓవరాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మనం ఐడెంటిఫై చేసినటువంటి డిపార్ట్మెంట్. సో పాత పీడిఎఫ్ని యూజ్ చేసుకుని, ఓకేనా? ఓకే, సో హయ్యర్ ఎడ్యుకేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ ఉన్నాయి. సో అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. INCAD, సో ఇందులో ఇంజనీరింగ్ రిలేటెడ్ పెరిగినట్టు ఉన్నాయి కానీ ఓవరాల్ కలిపితే ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. ఓ 300-400 పెరిగితే పెరిగి ఉండొచ్చు అంతే. సో అవి కూడా నాన్ ఇంజనీరింగ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో ఇందులో కూడా పెద్ద పెరిగినట్టు మీరే అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ట్రైబల్ వెల్ఫేర్ మాత్రం ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి పాత దాంతో పోల్చుకుంటే. బట్ ఇందులో రిలేటివ్లీ ఇంజనీరింగ్ నెంబర్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకో 10 పోస్టుల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. తర్వాత ఎన్విరాన్మెంట్, సో ఇందులో మనకు రిలేటివ్లీ తక్కువ పోస్టులే ఉన్నాయి, 11 పోస్టులు ఉన్నాయి సివిల్ మెకానికల్ కలిపి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సో ఇందులో కూడా సిగ్నిఫికెంట్ ఇంక్రీజే కనిపిస్తుంది. ఒక్క నిమిషం. సో 1455 కదండి పంచాయత్, 1391. ఇక్కడ ఎంత ఉంది? 14. సో ఓకే, ఇది కూడా పెద్ద ఇంక్రీజ్ ఏం కాదు. సో అక్కడ 1395 అయింది, ఇక్కడ 1455 ఉన్నాయి. సో కొంచెమే ఇంక్రీజ్ అయింది. సో వాట్ ఎవర్ ప్రీవియస్ వేకెన్సీలు అవే ఉన్నాయో అవే ఉన్నాయి అనుకుందాం, ఎందుకంటే ఇందులో నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి. తర్వాత మున్సిపల్, సో ఇదండి మెయిన్ సివిల్ పోస్టులు. నిన్న మిస్ అయిన చాలా పెద్ద డిప్యూటీ సర్వేయర్ కానీ, సో ఆల్మోస్ట్ 400-500 పోస్టులు ఎక్స్ట్రా ఉన్నాయి నిన్న మనం డిస్కస్ చేసుకున్న దానికంటే. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, సో ఇందులో మనకి ఏఈలు, ఏడబ్ల్యూలు, అలాగే ఏఎంబీఏ. జర్మన్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అనేది ఒకటి ఉంది. ఇండస్ట్రీ అండ్ కామర్స్లో కూడా టీఎస్ఐఐసిలో ఒక 6 మేనేజర్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి, రైట్. సో ఓవరాల్ ఇదండి ఇప్పటివరకు నేను ఐడెంటిఫై చేసినవి. సో ఇంకా నేను మళ్ళీ ఒకసారి చూస్తాను పీడిఎఫ్. సో ఇంకా నాకు ఏమైనా వేకెన్సీలు దొరికినా ఒకసారి మీకు కంపారిజన్ చార్ట్ పెడతాను. సో ముందు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అందులో ఇంజనీరింగ్ ఎన్ని ఉన్నాయి, నాన్ ఇంజనీరింగ్ ఎలాగో అవసరం లేదు. సో దాన్ని బట్టి సిగ్నిఫికెంట్గా మీరు ఊహించుకోవచ్చు, ఓకే మనం ఎంత % ఇంక్రీజ్ అవుతుంది అనుకోవచ్చు అనేది. సో డిపార్ట్మెంట్ వైజ్ నేను ఒక టేబుల్ చేసేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. సో అలానే ఈరోజు 5 o'clockకి నేను లైవ్కి వస్తాను. సో దీనికి సో అందుకే ఎలాగో లైవ్కి వస్తున్నాను కదా అని ముందే ఒకసారి అనాలిసిస్ చేసుకున్నాను. సో లైవ్లో మళ్ళీ మీరు ఈ డిస్కషన్ ఏదన్నా ఉన్నా వెతుక్కోవడం కష్టమని మళ్ళీ నేను సపరేట్గా వీడియో చేసేస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.